పోలవరం ప్రాజెక్ట్ అన్నది ఒక డ్రీమ్. నా దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకును ఖచ్చితంగా కడతాను, ఒక్క అంగుళం కూడా దక్కదని చెప్తా ఉన్నాను. ఖరీఫ్ 2022 నాటికి నీళ్లిచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే దాదాపుగా అన్ని క్లియరెన్సెస్ కూడా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే వచ్చాయని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. మే 2019 మేము వచ్చే నాటికి అసలు ఎంత ప్రాజెక్టు కంప్లీట్ అయింది అని అంటే అధ్యక్ష 29.80% వరకు మాత్రమే కంప్లీట్ అయింది అన్నది ఫస్ట్ అందరం కూడా తెలిసి ఉండాలి అని చెప్తా ఉన్నా. మిగిలింది ఎవరు కంప్లీట్ చేస్తా ఉన్నారు అని అంటే అది మళ్ళీ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు కంప్లీట్ చేస్తా ఉన్నాడని గర్వంగా కూడా చెప్పగలుగుతారు. పోలవరం ప్రాజెక్టులో ఏ స్థాయిలో కరప్షన్ జరిగింది అన్నది నేను చెప్పాల్సిన పనుల సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారే ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो. పోలవరం ప్రాజెక్ట్ లో రివర్స్ టెండరింగ్ చేస్తే అక్షరాల 1343 కోట్ల రూపాయలు సేవింగ్ అయింది అధ్యక్ష. ఇదే పోలవరం ప్రాజెక్ట్ లో బస్సులు పెట్టి జనాదులు వచ్చినట్టుగా రాసుకుంటూ 83 కోట్ల రూపాయలు వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష. ఈ రోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ లేదు అధ్యక్ష.